ఈరోజు యోగా కార్యక్రమానికి మీకు స్వాగతం. మన టిబెటియన్ బాక్స్ బ్రీదింగ్, సృష్టి క్రమంలో వేసేటువంటి టిబెటియన్ బాక్స్ బ్రీదింగ్ మన యొక్క హృదయ సంబంధిత వ్యాధుల్ని, శ్వాస సంబంధిత వ్యాధుల్ని నిర్మూలించేటువంటి ప్రాణాయామంతో కూడినటువంటి ఆ సృష్టి క్రమం అని ఎందుకు అనుకున్నా, కొత్త కణాలని పునరుజ్జీవనం చేయడానికి కొత్త కణాలను సృష్టించేటువంటి దాన్ని సృష్టి క్రమం అని అంటాం. ఆ టిబెటియన్ బాక్స్ బ్రీదింగ్ అనేది మన శరీరంలో ఆ కణం ఏ విధంగానైతే దాని యొక్క సైజ్ తగ్గిపోతుందో ఆ సైజుని, ఆ కణం యొక్క పరిమాణాన్ని పెంచడానికి, ఆ పరిమాణం ఎప్పుడు పెరుగుతుంది? దాంట్లో ఆక్సిజన్ పెరగాలి, నెంబర్ 1. నెంబర్ 2, అందులో ఉండేటువంటి కణాల సంఖ్య పెరగాలి. ఆ కణాల సంఖ్య పెరగాలి అని అంటే దాన్ని మనం ఎనబాలిక్ అని అంటాం. ఆ కండరాన్ని కుచిస్తూ మళ్ళీ ఆ కండరాన్ని వ్యాకుచింపచేస్తూ చేసేటువంటి ప్రక్రియని ఎనబాలిక్. ఆ విధంగా కండరం యొక్క సైజు పెరుగుతూ ఉంటుంది. సో సృష్టి జరుగుతూ ఉంటుంది. ఆ కొత్త కణాల యొక్క సృష్టి చేయడాన్నే సృష్టి క్రమం అని అంటాం. మనం సృష్టి క్రమంలో ఆ కొత్త కణాలను సృష్టించలేదు. ఉన్న కణాలు ఏమవుతాయి? చనిపోతాయి. కెటబాలిజం అని అంటాం, ఏజింగ్ అని అంటాం, వృద్ధాప్యం అని అంటాం. సో 25 సంవత్సరాలు దాటగానే మన వృద్ధాప్యం అనేది, తరగడం అనేది, పెరగటం ఆగిపోయిందంటే తరగడం మొదలైనట్టు లెక్క. మరి అలా తరగకుండా, అలా ఎప్పుడు కూడా పెరిగేలా, వృద్ధి చెందేలా, ఎప్పుడు కూడా యవ్వనంలో ఉండేటువంటి ప్రక్రియనే యోగా అని అంటాం. ఆ విధంగా శరీరాన్ని కండిషన్లో ఉంచేటువంటి వ్యవస్థని సృష్టిక్రమం అంటామని ఆ సాధనని మనం చేస్తున్నాం. అవి నేర్చుకున్న పిదప మనం విన్యాస క్రమం చేస్తున్నాం, క్రియాయోగం చేస్తున్నాం, టిబెటియన్ క్రియాయోగం చేస్తున్నాం. ఆ క్రియాయోగం వల్ల రక్షణాక్రమం అని అంటాం. ఆ రక్షణాక్రమ పద్ధతిలో చేయటం వల్ల మన యొక్క కండరాలు బాగా వ్యాకోచం చెంది సాగే గుణం రావటం వల్ల మనకుండే మెటబాలిజం అనేది పెరుగుతుంది. మనం తినేటువంటి ఆహారం ఏదైతే ఉందో ఆ ఆహారం శక్తి కింద మారడానికి, ఏ తిన్నా కూడా జీర్ణం చేసుకునేటువంటి కెపాసిటీ పెరగడానికి ఉపయోగపడేటువంటి క్రమాన్ని రక్షణాక్రమం అంటాం. ఆ రక్షణాక్రమంలోనే మన యొక్క సమస్తమైనటువంటి వ్యాధుల నిర్మూలనకి అదే పరిష్కారం. దాన్నే ఎనబాలిక్ అని అంటాం. సో కెటబాలిజం చేయాలి, ఎనబాలిజాన్ని కూడా చేయాలి. అందుకే సృష్టి క్రమం, రక్షణాక్రమం రెండు ఒక జోడుగా వెళ్ళాలి. కేవలం పరిగెత్తేటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో వాడు కేవలం సృష్టిక్రమమే చేస్తున్నాడు. కానీ కణజాలం సైజు పెరగదు, కేవలం మైటోకాండ్రియా పెరుగుతుంది. కణజాలం సైజు పెరగాలి అని అంటే రక్షణాక్రమం చేయాలి. అందుకే పరిగెత్తేవాడికి, జిమ్కి వెళ్ళి వెయిట్స్ ఎత్తేవాడికి సో కేవలం ఒకే ఒక లాభం కలుగుతుంది. అందుకే యోగాలో పరిగెత్తేవాడికి కలిగేటువంటి లాభాన్ని సృష్టిక్రమం అంటామని, జిమ్లో ఎవరైతే వెయిట్లు ఎత్తుతారో, బరువులు ఎత్తుతారో వాడు కలిగేటువంటి ప్రయోజనం ఏదైతే ఉంటుందో, కొత్త కణాలను సృష్టించడం అయితే ఉంటుందో, కండరం యొక్క సైజుని పెంచడం ఏదైతే ఉంటుందో, లీన్ మజిల్ అని అంటాం, దాన్ని మనం రక్షణాక్రమం అంటాం. ఈ 2 క్రమాలతో యోగా అయిపోదు కదా. శరీరంలో ఉండే అసమానతను తొలగించేది, శరీరంలో స్థిరత్వాన్ని తీసుకొచ్చేది, మనసుకి స్థిరత్వాన్ని కలిగించేది, శరీరంలో ఉండేటువంటి సమస్త రసాయనాల్ని ఒక సమతుల్యంలో ఉంచడానికి ఉపయోగపడేటువంటిది. ఆ తర్వాత శరీరంలో ఉండేటువంటి వ్యాధులను నిర్మూలించేటువంటి క్రమం, దాని చికిత్సా క్రమం అంటామని ఇప్పుడిప్పుడే మనం నేర్చుకుంటున్నాం. ఈ టిబెటియన్ క్రియాయోగంలో మనం ఆధ్యాత్మిక క్రమం అంటే ఏమిటి, మన చికిత్సా క్రమం అంటే ఏమిటి, శిక్షణా క్రమం అంటే ఏమిటి, రక్షణాక్రమం అంటే ఏమిటి, మరియు సృష్టిక్రమం అంటే ఏమిటి అనేటువంటి విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఈ విషయం అర్థం అయింది అని అంటే మనం రాబోయే రోజుల్లో మనకి యోగా ఎప్పుడు చేయాలన్నా కూడా మనకి సమతుల్యత అనేది ఉంటుంది.
ఈ అన్ని సీక్రెట్స్ యోగా రహస్య అనేటువంటి పుస్తకం నాతమును రాసాడని మనం చెప్పుకున్నాం. సో యోగా రహస్యం ఎక్కడుంది? సో నీకు ఏ విధంగా యోగా చేయాలి, ఏ అవసరానికి యోగాని ఏ విధంగా చేయాలి, ఆ ఆసనాన్ని ఏ పద్ధతిలో చేయాలి, ఒక యోగ ఆసనాన్ని ఆ విన్యాసాన్ని మనం సృష్టి క్రమంలో చేయొచ్చు, రక్షణా క్రమంలో చేయొచ్చు, ఆధ్యాత్మిక క్రమంలో చేయొచ్చు, శిక్షణా క్రమంలో చేయొచ్చు, దాని చికిత్సా క్రమంలో చేయొచ్చు. సో ఏ క్రమాన్ని దేనికి వినియోగించుకోవాలి అనేటువంటి విషయం మనకు బోధపడాలి. ఇవన్నీ కూడా భిన్నంగా ఉంటాయి. సృష్టి క్రమంలో మన రసాయన చర్యలు వేరు. సృష్టి క్రమంలో క్రియాటిన్ ఫాస్ఫేట్ని మనం యూజ్ చేస్తాం. సో దాని మెటబాలిజం టైప్ 1 మెటబాలిజం అని అంటారు. క్రియాటిన్ ఫాస్ఫేట్ని బర్న్ చేస్తున్నాం. మీ కణజాలంలో క్రియాటిన్ ఫాస్ఫేట్ అంటే మీకు ఎప్పుడైనా భయం వేసింది, పరిగెత్తుతారు అన్న ఫైట్ అండ్ ఫ్లైట్ మెకానిజం అంటాం. దానికి ఉపయోగపడేటువంటి ఎనర్జీ, మీకు పాము కనపడింది, లేదా ఎవరైనా శత్రువు అటాక్ చేస్తున్నారు అనా, లేకపోతే మీకు బాస్ కనపడ్డాడు పని చేసే చోట అనా, వెంటనే ఏం చేయాలి? మనం తప్పించుకోవాలనేటువంటి ఆలోచన వస్తుంది మైండ్లోకి. మనం వెంటనే గబాలన పరిగెడతాం, అనా పారిపోవడం అంటాం. ఆ పారిపోవడం అనేది ఒక రెప్పపాటు కాలంలో జరుగుతుంది. ఒక మంట మీ ముందు సడన్గా ఒక ఫైర్, ఒక మంట అగ్ని లేచింది మీ ముందు, వెంటనే ఫైట్ మెకానిజం ఆర్ ఫ్లైట్ మెకానిజం, అక్కడ నుండి పారిపోతాం. ఆ పారిపోవడానికి ఎంత శక్తి కావాలి? ఒక ఒలింపిక్స్లో ఒక అథ్లెట్ ఎంత వేగంగా పరిగెడతాడో అంతకంటే వేగంగా నువ్వు పరిగెడతావు. ఆ క్షణం చాలా ముఖ్యం. ఆ క్షణంలో నీ శరీరం ఒక డిఫరెంట్ స్టేట్లో పనిచేస్తుంది. దాన్ని సూపర్ కాన్షియస్ స్టేట్ అని అంటాం. ఒక పాము కనపడ్డప్పుడు కానీ, ఒక శత్రువు కనపడ్డప్పుడు కానీ, ఒక జరగకూడనటువంటి విషయం నీ కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు కానీ నువ్వు పారిపోయేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తావో, లేదా పోట్లాడేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తావో దాన్ని ఏమంటాం? సో దాన్ని సూపర్ కాన్షియస్ స్టేట్ అంటాం. మీరు సూపర్ కాన్షియస్ స్టేట్ అనగానే గుండె పూర్తిగా ఆగిపోయి ఉండేటువంటి డెల్టా స్థాయిని దాటి ఉండేటువంటి, అవునా? సో జీరో కన్జంప్షన్, ఆక్సిజన్ జీరో వ్యవస్థలో ఉండేటువంటి సమాధి కూడా దాన్ని సూపర్ కాన్షియస్ స్టేట్ అంట. ఆ సూపర్ కాన్షియస్ స్టేట్ వేరు. ఇక్కడ ఆక్సిజన్ కన్జంప్షన్ని విపరీతంగా పెంచి, ఆక్సిజన్ కన్జంప్షన్ని ఇక్కడ కూడా పూర్తిగా తగ్గించి, కేవలం క్రియాటిన్ ఫాస్ఫేట్ అనేటువంటి దాన్ని మండిస్తూ మీ యొక్క కాలేయం లివర్ ఏం చేస్తుందంటే మొత్తం శరీరంలో ఉండేటువంటి 20 గ్రాముల క్రియాటిన్ ఫాస్ఫేట్ని సడన్గా రిలీజ్ చేస్తుంది. అది ఎంత శక్తిని ఇస్తుంది అని అంటే, మీరు ఎప్పుడు ఎగరనటువంటి వాళ్ళు కూడా అలా ఎగిరి దూరంగా పారిపోతారు. అందుకే దాన్ని సూపర్ కాన్షియస్ స్టేట్ అన్నావు. సూపర్ కాన్షియస్ స్టేట్లో నువ్వు ఏదైతే చేయలేవో ఆ పనులన్నీ చేయగలుగుతావు. సూపర్ సిమెట్రీ అంటాం, సూపర్ డెన్సిటోమెట్రీ అని అంటాం. సో నువ్వు 2 మీటర్లు కాదు, 3 మీటర్లు కూడా దూకుతావు. ఒక ఫ్లైట్ ఉంది, విమానంలో సడన్గా ఒక అగ్ని లేచింది, అప్పుడు ఆ కిటికీలో నుండి ఎమర్జెన్సీ దాంట్లో ఉండి నువ్వు ఇంకేమీ చూడవు, అలా దూకేస్తావు. ఆ దూకటానికి కావాల్సినటువంటి ధైర్యం, ఆ క్షణంలో కావాల్సినటువంటి శక్తి, అవన్నీ కూడా దేనివల్ల వస్తుంది? క్రియాటిన్ ఫాస్ఫేట్ వల్ల వస్తుంది. సో ఎమర్జెన్సీలో నీకు ఉపయోగపడేటువంటి కావాల్సినటువంటి అనంతమైనటువంటి శక్తిని ఇచ్చేటువంటి ప్రక్రియ అయితే ఉందో దాన్ని మెటబాలిజం 1 అని అంటాం, క్రియాటిన్ ఫాస్ఫేట్ అంటాం. ఈ క్రియాటిన్ ఫాస్ఫేట్ అనేది 2 విధాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి ఆ విధంగా ఫైట్ అండ్ ఫ్లైట్ మెకానిజంలో ఉపయోగపడుతుంది. రెండవది మీ యొక్క కణజాలం యొక్క పరిమాణం ఏదైతే ఉందో, సైజు ఏదైతే ఉందో అది తగ్గకుండా కొవ్వు కణాలని నియంత్రించేటువంటి గుణం ఈ క్రియాటినైన్కి ఉంటుంది. కొవ్వు కణం చిన్నగా ఉండాలి, కండరాల కణాలు, మాంసం కణాలు పెద్దగా ఉండాలి. మజిల్ యొక్క అతి సూక్ష్మమైనటువంటి కణాన్ని సార్కమియర్ అని అంటాం. ఆ సార్కమియర్ అనేది, సో ఆ సూక్ష్మమైన సార్కమియర్ అనేది పెద్దగా ఉండాలి. అది ఎంత పెద్దగా ఉంటే నువ్వు అంత సన్నగా, నీ లోపల అంత ఫ్యాట్ తక్కువగా ఉంటుంది. అంటే దానికి క్రియాటిన్ ఫాస్ఫేట్ అనేది ముఖ్యం. ఆ క్రియాటిన్ ఫాస్ఫేట్ అనేది మీరు తినే ఆహారంలో ఉండాలి, నెంబర్ 1.
నెంబర్ 2, ఈ విధంగా పరిగెత్తినప్పుడు ఎక్సర్సైజ్ అక్కడ మనం ఈ క్రియాటిన్ ఫాస్ఫేట్ని ఉపయోగించుకుంటున్నాం. ఈ సృష్టి క్రమంలో యోగా చేసినప్పుడు ఆ క్రియాటిన్ ఫాస్ఫేట్ యొక్క రిజర్వ్స్ పెరుగుతాయి. అందువల్ల మీకు శరీరంలో అవసరమైనప్పుడు ఉపయోగపడేటువంటి శక్తి అమోఘంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజుల్లో ఉదయం నుండి సాయంత్రం వరకు మనకి రియాక్షన్లు. అవునా? రోడ్డు మీద అలా నువ్వు వెళ్తున్నావో లేదో ఆటో చూస్తే ఆటో వాడు ఇలా వచ్చేస్తాడు నీ బండికి ఎదురుగా, లేదా ఏ బస్సు వాడు ఎదురుగా వస్తాడు, లేకపోతే అవునా ఎవరో మొబైల్ ఫోన్లో మాట్లాడుకుంటూ అవునా అలా నువ్వు వేగంగా వెళ్తున్నావు, అసలు ఏమీ పట్టినట్టుగా ఇలా పక్కకు వెళ్తూ ఉంటారు. నువ్వేమో 40 కిలోమీటర్ల వేగంతో వస్తావు, వాళ్ళేమో ఏమి పట్టినట్టుగా ఇలా వెళ్తూ ఉంటారు. చేతుల్లో వాళ్ళ ధ్యాస ఇక్కడ లేరు, వాళ్ళు ఈ లోకంలో లేరు. నువ్వేమో సడన్గా బ్రేక్లు వేస్తావు, అబ్బా నీ గుండెనేమో కొట్టుకుంటోంది. సో ఆ అమ్మాయికేమో ఫోన్లో మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఇలా వెళ్తూ ఉంటుంది, ఏమి పట్టనట్టుగా. నీకేమో ముచ్చెమట్లు పోసాయి. నీ మొత్తం అక్కడ కావాల్సినటువంటి ఎనర్జీ అంతా ఏమిటయ్యా? క్రియాటిన్ ఫాస్ఫేట్. ఇలాంటి సంఘటనలు ఉదయం నుండి రాత్రి వరకు ఈ రోజుల్లో ఎన్ని సంఘటనలు. అందుకే మనకి వ్యాధులు. ఎందుకంటే దానికి కావాల్సిన పోషక పదార్థాలు, దానికి కావాల్సినటువంటి క్రియాటిన్ ఫాస్ఫేట్ స్టోరేజ్ నీ కణంలో క్రియాటిన్ ఫాస్ఫేట్ లోపట ఉంటుంది. కణజాలం లోపట ఈ ఎనర్జీ సోర్స్ అనేది ఉంటుంది. కణజాలం బయట నుంచి బ్లడ్లో నుంచి రాదు. పరిగెత్తాలి, అంత ఎమర్జెన్సీలో పరిగెత్తాలి, నువ్వు సడన్గా బ్రేక్ వేయాలి, నీ బండిని ఆపాలి, సడన్గా ఆపాలి అని అంటే దానికి కావాల్సిన ఎనర్జీ అనేది బ్లడ్లో నుంచి తీసుకోవడానికి అంత టైం లేదు శరీరానికి. సో దేవుడు కణజాలం లోపటే ఇచ్చాడు ఆ వ్యవస్థని. సో కణజాలం లోపట ఉండేటువంటి శక్తిని వినియోగించుకునేటువంటి ప్రక్రియనే టైప్ 1 సృష్టి క్రమం అని అంటాం. ఆ క్రియాటిన్ ఫాస్ఫేట్ అయిపోయింది, గంట సేపు పరిగెడుతూనే ఉన్నావు, వేగంగా పరిగెడుతూనే ఉన్నావు, మరి అప్పుడు ఈ క్రియాటిన్ ఫాస్ఫేట్ సరిపోదు. నెక్స్ట్ ఇంకో 10 నిమిషాల వరకు లేదా ఇంకో 10 సెకండ్ల వరకు కావాల్సినటువంటి ఎనర్జీ అంతా కూడా టైప్ 2 ఎనర్జీ సోర్స్ నుంచి వస్తుంది. దాన్ని ఎనరోబిక్ గ్లైకాలసిస్ అంటాం, గ్లైకోజన్ అని అంటాం. సో మన శరీరంలో ఏదైతే గ్లూకోజ్, అది 500 గ్రాముల గ్లైకోజన్ శరీరంలో ఎప్పుడూ డిపాజిట్ అయి ఉంటుంది. అది కూడా ఈ క్రియాటిన్ ఫాస్ఫేట్ అయిపోయింది అని కొంత దూరం ఇలా జంప్ చేసావు, ఒక 2 సెకండ్ల కాలం ఎంత పరిగెత్తావు అంత పరిగెత్తావు. ఆ 2 సెకండ్ల తర్వాత ఇంకా ఎంత దూరం పరిగెత్తాలో ఆ క్రియాటిన్ ఫాస్ఫేట్ 2 సెకండ్లకు అయిపోయింది. ఆ తర్వాత ఉపయోగపడేటువంటి ఎనర్జీ అయితే ఉందో దాన్ని ఎనరోబిక్ గ్లైకాలసిస్ అంటాం, దాన్ని గ్లైకోజెనాలిసిస్ అంటాం. సో గ్లైకోజన్ అనేది ఎనర్జీ ఇస్తుంది. సృష్టి క్రమంలో మీరు 2 సమర్థవంతమైనటువంటి 2 శక్తి ప్రక్రియలన్నీ మీరు ఉత్పత్తి చేస్తున్నారు. ఎందుకు పరిగెత్తాలి, ఎందుకు సృష్టి క్రమం చేయాలి యోగాలో, ఎందుకు? చాలామంది మీరు ఏమనుకుంటున్నారో తెలుసా? అదే ఏంటండి యోగా అంటే ఇలా జంప్ చేస్తారా ఎవరైనా? సృష్టి క్రమం ఎవరైనా చేస్తారా? ఆయన యోగా ఎక్సర్సైజ్ లాగా చేస్తున్నారు. ఇగో ఇలా ఆపోహలతో కూడినటువంటి యోగా శాస్త్రీయమైనటువంటి అవగాహన లేకపోవడం వల్లనే యోగా వల్ల నీ సమస్యలు దూరం కావట్లేదు. సో సృష్టి క్రమం అంటే ఏమిటి? ఈ 2 అద్భుతమైనటువంటి వ్యవస్థల్ని ముఖ్యంగా ఆధునిక జీవన కాలంలో మన ఎమోషన్స్, మన రియాక్షన్స్, ఫైట్ ఫ్లైట్ మెకానిజం అనేది ఉదయం నుండి సాయంత్రం వరకు, ఒకప్పుడు ఈ మనసు అనేది కేవలం 3000 ఆలోచనలే వేసేదంట. కానీ పరిశోధనల ప్రకారంగా ఈరోజు నీ మైండ్కి 40,000 రకాల ఆలోచనలు వేయాల్సి వస్తుంది. 3000 కొన్ని వేల సంవత్సరాల కొద్దీ 3000 ఆలోచనలు మాత్రమే వేసేటువంటి మనసుకి బర్డెన్ ఎక్కువనా? ఇప్పుడు 40,000 ఆలోచనలు వేసేటువంటి మనసుకి బర్డెన్ ఎక్కువనా? అందుకే చెప్పాను కదా, ఎక్కువ వాడుకుంటాం, ఓవర్ యూజ్ చేస్తాం, అబ్యూజ్ చేస్తాం, ఏమవుతుంది? తొందరగా చెడిపోతుంది వ్యవస్థ. అందుకే మన మైండ్ స్ట్రెస్, స్ట్రెయిన్, నిద్రలు పట్టకపోవడం, వ్యాధులు రావటం. ఎందుకని? పూర్తిగా ఆ వ్యవస్థ అంతా దెబ్బతింది. ఆ 40,000 ఆలోచనలు చేస్తున్నప్పుడు మరి దానికి కావాల్సిన న్యూట్రిషన్ ఉందా లేదా? నీ న్యూరాన్స్లో అంత న్యూట్రిషన్ ఉందా లేదా? పోషక పదార్థాలు ఉన్నాయా లేవా? నీ కణజాలంలో ఆ పోషక పదార్థాలు ఉన్నాయా లేవా? వాటి గురించి మనం పట్టించుకోవట్లా. సో ఈ సృష్టి క్రమం వల్ల నీ కణజాలం యొక్క లోపట అంతర్గత వ్యవస్థ ఏదైతే ఉంటుందో ఆ అంతర్గత వ్యవస్థ శక్తిని ఉత్పత్తి చేసేటువంటి కణజాలం లోపల ఉండేటువంటి ఇంటర్నల్ ఎనర్జీ రిసోర్సెస్, అంతర్గత శక్తి ఉత్పత్తి వ్యవస్థ ఏదైతే ఉంటుందో
అది కేవలం సృష్టి క్రమం వల్ల మాత్రమే వస్తుంది. అందుకే మీరు ఏ వయసులోనైనా, చెప్పాను కదా, నా స్టూడెంట్ ఒక ఆయన 75-80 సంవత్సరాలు, ఆయన నాకంటే ఎక్కువగా ఆయన నా దగ్గర యోగా నేర్చుకోవడానికి వచ్చినప్పుడు ఇలా వచ్చాడు. ఇలా వచ్చి అలా ఆయన ఎలా అంటే అలా కుర్చీలో కూర్చొని అలా చూసేవాడు, అందరు యోగా చేస్తుంటే అలా ప్రేక్షకునిలా చూసేవాడు. అలాంటి ఆయన 2 సంవత్సరాల తర్వాత, 6 నెలల తర్వాతనే, కానీ ఆయనకు చాలా నచ్చింది, అందుకని సాధన చేశాడు. అందుకని 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు సో నాలాగా మీకు చెప్పాను కదా, ఇలా 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 గెంతుతాడు ఆయన. ఏ వయసుతో సంబంధమే లేదయ్యా, అవునా? సో సృష్టి క్రమం అంటే కొత్త కణజాలం ఉత్పత్తి అయ్యేది వృద్ధాప్యంలో ఇంకా ఎక్కువగా ఉంటుంది. పిల్లల్లో హ్యూమన్ గ్రోత్ హార్మోన్ ఎంత ఉంటుందో 60 సంవత్సరాలు షష్ఠి పూర్తి చేసుకున్న తర్వాత 60 సంవత్సరాల తర్వాత కూడా హెచ్జిహెచ్ హార్మోన్ అంతే ఉంటుంది. మరి పిల్లల్లో హెచ్జిహెచ్ హార్మోన్ వల్ల వాళ్ళు పెరుగుతున్నారు. మరి వృద్ధాప్యంలో ఉండేటువంటి హ్యూమన్ గ్రోత్ హార్మోన్ని నువ్వు వినియోగించుకుంటున్నావా? వినియోగించుకోవట్లేదు. సో వృద్ధాప్యంలో రిలీజ్ అయ్యేటువంటి హ్యూమన్ గ్రోత్ హార్మోన్ని ఉపయోగించుకోవడానికే వనప్రస్థాశ్రమం అని అన్నారు, దానికే సన్యాసాశ్రమం అని అన్నారు. ఆ రోజు నుండి నువ్వు యోగా ఎందుకు విధిగా చేయాలి అని అంటే, ఆ హ్యూమన్ గ్రోత్ హార్మోన్ అనేది ఏంటి? అది అనబాలిక్ హార్మోన్, టెస్టోస్టెరాన్ ఉత్పత్తి చేసేటువంటి హార్మోన్. ఆండ్రాయిడ్ రిసెప్టార్ని, కణజాలంలో ఉండేటువంటి కొత్త కణాలను ఉత్పత్తి చేసేటువంటి శక్తి దానికి హ్యూమన్ గ్రోత్ హార్మోన్కి ఉంది. మరి కొత్త కణాలు, నువ్వు వృద్ధాప్యంలో కణాలు క్షీణిస్తున్నాయి, అందుకే దాన్ని వృద్ధాప్యం అని అన్నాం. మరి ఆ కణాలని, నువ్వు కొత్త కణాలను సృష్టించాలి అని, వృద్ధాప్యం రాకూడదు అని అంటే ఏం చేయాలి? విధిగా యోగా చేయాలి. నీకు దేవుడు ఎందుకు ఇచ్చాడు హ్యూమన్ గ్రోత్ హార్మోన్ వృద్ధాప్యంలో? ఎందుకు ఇచ్చాడయ్యా అంటే, యోగా చేయడం వల్ల నీ యొక్క వృద్ధాప్యాన్ని అరికట్టచ్చు. 60 సంవత్సరాల వరకు జీవితం ఒక విధమైతే 60 నుండి 120 సంవత్సరాల వరకు జీవితం ఇంకొక విధంగా ఉంటుంది. ఏ వ్యాయామమైనా, ఏ ఆటపాటలైనా, ఏ జిమ్కి వెళ్ళినా అవన్నీ 40 సంవత్సరాల వరకే నువ్వు చేయగలుగుతావు. ఆ తర్వాత 60 సంవత్సరాల తర్వాత మా అయితే ఇంకో 5-6 సంవత్సరాలు చేస్తాము. చేసావంటే మోకాలు పోతాయి, అవి పోతాయి, ఇవి పోతాయి. కానీ 120 సంవత్సరాల వరకు చేయగలిగేది ఏమైనా ఉంది అని అంటే, లైఫ్ లాంగ్ ఏమైనా చేయగలిగేది ఉంది అంటే అది కేవలం యోగా మాత్రమే. 60 సంవత్సరాల నుండి 120 సంవత్సరాల వరకు మనం ఏం చేయాలి? కొత్త కణాలు ఉత్పత్తి చేయడానికి, ఆరోగ్యంగా ఉండడానికి, ఆ డాక్టర్ల దగ్గరికి వెళ్లకుండా ఉండడానికి, ఆ హాస్పిటల్కి వెళ్లకుండా ఉండడానికి సృష్టి క్రమం, రక్షణాక్రమం అనేది శ్రీరామ రక్ష. అయ్యా, ఈ విషయాలు తెలుసుకుంటే అప్పుడు నువ్వు ఎప్పుడు కూడా అనుకోవు, అదే నా వయసు 60 అని, 70 అని, 80 అని, 90 అని. సో కారెవరు? యోగాకి అనర్హులు. వయసుతో నిమిత్తం లేదు. 80 సంవత్సరాల్లోనే కావచ్చు, నువ్వు 80 సంవత్సరాల్లో కావచ్చు, నువ్వు 90 సంవత్సరాల్లో కావచ్చు. నీ మనసు యవనంగా ఉండాలయ్యా, చేయాలనేటువంటి తపన ఉండాలయ్యా. మన పూర్వీకులు, మన యొక్క సంస్కృతి, మన యొక్క కల్చర్. షష్ఠి పూర్తి అంటే ఏమిటయ్యా? షష్ఠి పూర్తి అంటే జల్సా, టీవీ ముందు కూర్చొని టీవీ చూడటమా, ప్రవచనాలు వింటామా? కాదు. 60 సంవత్సరాలు దాటిందంటే ఫుల్ టైం యోగా చేయటం అని అర్థం. అప్పటి వరకు నీ యొక్క గృహస్థ ధర్మాన్ని నిర్వర్తిస్తూ నీకు యోగా చేయడానికి టైం లేదు. 60 సంవత్సరాల తర్వాత నీకు ఫుల్ టైం, యు ఆర్ రిటైర్డ్. గవర్నమెంట్ నేను రిటైర్ చేసేస్తుంది. రిటైర్ అంటే ఏంటి? ఇంకా నువ్వు డబ్బులు సంపాదించి ఆ వ్యాపకంలో ఇంకా పిల్లల్ని, ఆల్రెడీ పిల్లల పెళ్ళిళ్ళు చేసే అయిపోయింది, వాళ్ళ పిల్లల్ని వాళ్ళు పెంచుకుంటారు, నీకు అవసరం లేదు. అవునా? సంసార బాధ్యతలు అనేది, ఎందుకంటే ఆ పెంచడంలోనే వాళ్ళు స్ట్రాంగ్గా అవుతారు. వాళ్ళ పిల్లల్ని నువ్వు పెంచకూడదు. మరి ఏం చేయాలి? ఫుల్ టైం 8 అవర్స్ యోగా. అన్ని కోశాలకి సంబంధితమైనటువంటి యోగా చేయాలి. అప్పటి వరకే నువ్వు నీ కుటుంబానికి సేవ చేయటంలో, పిల్లలకి సేవ చేయటంలో, పెద్దలకు సేవ చేయటంలో, సమాజానికి సేవ చేయటంలో, నీ కొలీగ్స్ చేయటంలో, నువ్వు పని చేసేటువంటి సంస్థకు పని చేయటంలోనే టైం అయిపోయింది. ఎప్పుడు కూడా నీ గురించి పట్టించుకోవాలా, స్వధర్మం అనేది మర్చిపోయావు. కనీసం 60 సంవత్సరాలకైనా కూడా మనం గుర్తు చేసుకోవాలి, స్వధర్మో శ్రేయ. ఎందుకని? మరణం ఆసన్నం అవుతోంది. సో మరణం రాబోతోంది. సో మరణాన్ని జయించాలి.
అందుకే ఫుల్ టైం జాబ్ 60 సంవత్సరాల తర్వాత. సో అన్నమయ కోశం మీద, ప్రాణమయ కోశం మీద, మనోమయ కోశం మీద, విజ్ఞానమయ కోశం మీద, అన్నిటి మీద పనిచేసి ఆత్మజ్ఞానాన్ని పొంది ఆ మృత్యువుని జయిస్తే సన్యాసాశ్రమం యొక్క ధర్మం పూర్తి అయినట్లు లెక్క. అప్పుడు నీకు మృత్యు అనేది నీకు ఎప్పుడు వస్తుందో తెలవడమే కాదు, మృత్యు అంటే భయమే ఉండదు. అవునా? లేకపోతే ఆ మంచం మీద ఐసీయూలో పడుకొని డాక్టర్ గారు ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఇంకో 4 రోజులు బతుకుంటే ఏమైనా ఉపాయం ఉంటే చెప్పండి, ఇంకా ఏమైనా ఉపాయం ఉంటే చెప్పండి, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, 2 లక్షల ఇంజక్షన్ అయినా పర్వాలేదండి, 4 లక్షలైనా పర్వాలేదు, ఇంకా ఏమైనా బతకగలుగుతాను, ఇంకా ఏమైనా ఉపాయం ఉందా? సో మృత్యు అంటే మనం అంత భయపడతాం కదనయ్యా, మృత్యువు రాకూడదని కోరుకుంటున్నాం కదనయ్యా. కానీ మృత్యువును తెలుసుకోవాలని, మృత్యువును జయించాలనేటువంటి ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? మృత్యు అనేటువంటి వ్యాధిని నిర్మూలన చేయాలనేటువంటి విషయం ఆ మహమ్మద్ ప్రవక్త జిహాదీ అక్బర్ అని అంటున్నాడు. ఆ కృష్ణ పరమాత్ముడు అర్జునుడికి చెబుతున్నాడు, ధర్మయుద్ధం చేయాలి, కురుక్షేత్రాన్ని ధర్మక్షేత్రంగా మార్చమని చెబుతున్నాడు. అవునా? అత యోగానుశాసనం తథా దృష్టి స్వరూప వ్యవస్థానం అని పతంజలి మహాముని చెబుతున్నాడు. శంకరాచార్య అయితే ఆ వివేక చూడమని అపరోక్షానుభూతిలో అదే పనిగా చెబుతాడు. మనకి విషయం బోధపడటం లేదు, అదేదో మృత్యువు మనకి రానట్టుగా మన వ్యవహారం ఉంటుంది. కానీ యోగులు ఏం చెబుతున్నారు? మృత్యువు నెక్స్ట్ మూమెంట్లోనే వస్తుందేమో అనే విధంగా ఆలోచన చేసి ఆ మృత్యువుని ఇప్పుడే జయించు, వయసులో ఉన్నప్పుడే జయించమని శాస్త్రం చెబుతోంది. అదే నచికేతులు మరి యమధర్మరాజు యొక్క సంవాదనం, అదే భృగు వర్ణుల యొక్క సంవాదనం. అవునా? మీరు తైత్రేయ ఉపనిషత్తు తీసుకున్నా, మీరు ఈశావాయ ఉపనిషత్తు తీసుకున్నా, మీరు కఠోపనిషత్తు తీసుకున్నా, ఇవన్నీ దేనికయ్యా? ఇవన్నీ కబుర్లు చెప్పుకోవడానికా, లేకపోతే ప్రవచనాలు వినటానికా? సాధన చేయటానికయ్యా, మృత్యువుని జయించటానికయ్యా. మృత్యువుని జయించేటువంటి మార్గం, ప్రతి కణం చనిపోతుందయ్యా, ఆ కణం ఆరోగ్యంగా ఉండాలి, అన్ని కణాలు కూడా సామరస్యంగా ఉండాలి, అన్ని కణాల పొటెన్షియల్ ఈక్వల్గా ఉండాలి, లీస్ట్ క్వాంటమ్ స్టేట్ ఆఫ్ ఎనర్జీకి వెళ్ళాలి. సో అలా వెళ్ళినప్పుడు మన యొక్క ప్రకృతి జీరో అవుతుంది. ఆ ప్రకృతి జీరో అయినప్పుడు ఆత్మసాక్షాత్కారం అని అంటాం. ముస్లిమ్స్ దాన్ని అల్లా అని అంటారు, తావీద్ అంటారు, మనం పరమాత్మ అంటాం, క్రిస్టియన్స్ ఏమంటారు హోలీ స్పిరిట్ అంటాం. దానికి దీనికి తేడా ఏముంది? ఏమీ లేదు. లక్ష్యం అనేది సంతువులు క్లియర్గా ఇచ్చారు, కానీ మనం అర్థం చేసుకోక మనం ఎప్పుడు కూడా మనం చేయాల్సినటువంటి పని చేయట్లేదు. అందుకే సృష్టి క్రమం అనేది ఎందుకు? సో మిమ్మల్ని మీరు ప్రతిరోజు సృష్టించుకోకపోతే మీరు వృద్ధులు అయిపోతున్నట్టే లెక్క, వ్యాధులు వస్తున్నట్టే లెక్క, ఉన్న కణాలు చనిపోతున్నట్టే లెక్క. అందుకే సృష్టి క్రమంలో చేయడం, సృష్టి క్రమంతోనే యోగా మొదలవుతుంది. అందుకే మనం టిబెటియన్ బాక్స్ బ్రీదింగ్ అనేటువంటి అద్భుతమైనటువంటి సృష్టి క్రమంతో మనం యోగ సాధనని మొదలెట్టాం. రక్షణా క్రమం. సో ఆ యొక్క చూసారుగా వృద్ధాప్యంలో ఏమవుతుంది? చర్మం అలా వేలాడిపోతూ ఉంటుంది. ఎందుకని? ఆ కణజాలానికి, వృద్ధాప్యం అంటే ఏమిటి? కణజాలానికి కంట్రాక్షన్, ముడుచుకునేటువంటి స్వభావం, కంట్రాక్ట్ అయ్యే స్వభావం, సంకోచం చెందేటువంటి స్వభావం కోల్పోతుంది. So for this we have to use cold water, right? So, because it's a milk protein, otherwise it gets curd formation takes place. Okay, only cold it is. And then you can see, so the flavored oligoprotein of little higher size, molecular size. You can see that, right? How this dissolved, but that requires mixing. Little bit of mixing. Over. Right? Now the cold water mixing. You see the milk protein, how concentrated it is compared to the oligosoluble protein. Soluble protein is always urease free, safe. Understand? So this milk protein will produce urea actually. But our milk protein is the best, A2 range, and so from the cleanest environments it is. You see the difference, the proteins which we recommend. It is no flavor, unflavored.
So you can't have a raw, you know. So that's why this is flavored, this is flavored. So those with the diabetes and those who want to reduce the weight, the best is this, the best is this. Okay. So in general you want to use the best is this. There is no such a protein in the world, cleanest, neat, and absorb at any age, even at the 80 years, it absorbs 100% because the protein absorption at 80 years, 80%, 90% dropped. So this helps in producing your body 7,000 peptides plus enzymes. You need to use enzymes. We have two kinds of the enzymes. So if you can add enzymes, that's the better. So as a part of your work, it's very, very important to supplement your enzymes. So this is a proteolytic, very powerful enzyme. So there are the two, ordinary digestive enzyme, a cancerous, much more powerful digestive enzyme. More powerful is called Sajiva and Jirna. So it will restore your cellular, it will clear your cellular debris. So those who are having blocked lungs, any fibro, so a lot of debris inside, a choked arteries, they should use this. Okay. So you can use this, very little. So this I will give the demonstration some other day. Okay, not today. I will use it for some other day. But they are very, very powerful. Okay.